అందరికీ నమస్తే। ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేటటువంటి పోలీసులకు రక్షణ లేదు, సరిహద్దుల్లో ఉండి ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఆర్మీ వాళ్ళ భూములకు కూడా రక్షణ లేదు। నేను ఇది ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ సికింద్రాబాద్ యశోదాలో చికిత్స పొందుతున్నటువంటి గోరక్షక్ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు, ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గోరక్షకులను కలవడం జరిగింది। వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ప్రశాంత్ పైన దాడి చేసినటువంటి ఇబ్రహీం ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి। ఇదేం కొత్త కాదు, వాడు హ్యాబిచువల్ అఫెండర్, వాడు రిపీటెడ్ అఫెండర్। ఈ 5 కేసులు కూడా ఈ అక్రమ గో రవాణాకు సంబంధించిన కేసులే। అయినా కూడా పోలీసులు వాడిని ఎందుకు మరి అంత నిర్లక్ష్యంగా వదిలేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు। ఒకటి। రెండవది, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకటి గమనిస్తే, ఈ ఆర్మీ వాళ్ళ భూములనేమో ముస్లింల శ్మశాన వాటకి ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్। రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల నుంచి హిందూ దేవి దేవతల పైన, దేవాలయాల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి। దాన్ని ఏంది అని మనం ప్రశ్నించినాం అనుకో, చేసినోడు వాడు ఒక సైకోగాడు, వాడి యొక్క మైండ్ సెట్ కరెక్ట్గా లేదు, వాడి మెంటల్ స్టెబిలిటీ లేదని చెప్పేసి ప్రభుత్వం దాడి వేసే ప్రయత్నం చేస్తుంది। అండ్ మూడోది, జస్ట్ నిన్నగాక మొన్న నిజామాబాద్లో రియాజ్ అనేటటువంటి ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపేసిండు। అది కనీసం మనం మర్చిపోక ముందుకే ఇలా ఇబ్రహీం అంటోడు ఇలా ప్రశాంత్ అనే ఒక గోరక్షకుని గన్నుతో షూట్ చేసిండు। అంటే తెలంగాణకు గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్ తెలంగాణ రాజధానికి గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా ఈ రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి। నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రభుత్వం అండతోనే జరుగుతున్నాయి, ప్రభుత్వం అండ లేనిదే ఇవన్నీ జరగవు। ఇలా దరిద్రం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ముస్లింల యొక్క ఓట్లు కావాలి। ఆ ఓట్ల కోసం మన గుళ్ళు పోయినా, మన ఆడపిల్లలు లవ్ జిహాద్ పేరు మీద ఎత్తకపోయినా, మన భూముల్ని వాళ్ళు దోపిడీ చేసినా, ఇట్లా మన గోరక్షకుల్ని చంపినట్టు కాల్చి చంపినా, ఏమి చేసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నోరు అనేది మెదపదు, నోరు ఎత్తదు। ఇప్పటికైనా ఈ తెలంగాణ సమాజానికి ఇది అర్థం కావాలని నేను కోరుకుంటున్నా। మూడో విషయం ఏంటంటే, దాదాపు 90% మందికి ఏం జరుగుతుందో కనీసం తెలియదు, తెలిసినా పట్టనట్టే ఉంటారు। ఎవరికి వాడు యమునా తీరి అని పొద్దున్న లేచినామా, ఉద్యోగానికి పోయినామా, 2 పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, ఈఎంఐలు, ఇదే జీవితం తప్ప, లేదంటే అప్పుడప్పుడు గుళ్ళకు గోపురాలకు పోతే కోరికలు తీర్చమని దేవుని మొక్కినామా తప్ప, ఇట్లా హిందూ ధర్మానికి ఏం జరిగినా, హిందూ గుళ్ళకు ఏం జరిగినా, హిందుత్వ కోసం పోరాటం చేసే వాళ్ళకు ఏదైనా జరిగినా కూడా కనీసం స్పందించరు। కనీసం వాళ్ళకి తెలిసిన విషయం నలుగురికి చెప్పే ప్రయత్నం కూడా చేయరు। ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు। దీనికి పరిష్కారం ఏంటంటే, ఒకటే, హిందువులలో చైతన్యం రావాల్సిందే, హిందువులలో ఐక్యత పెరగాల్సిందే। అట్లయితేనే మనం కాపాడుకోగలుగుతాం తప్ప లేకపోతే లేదు। అండ్ ఈ విషయంలో నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్మీకి ఎప్పుడు కూడా స్వేచ్ఛనియలేదు కాంగ్రెస్, కాబట్టి ఆర్మీ తన సత్తా చాటలేకపోయింది। ఇవాళ ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు స్వేచ్ఛనిస్తే 24 గంటల నుంచి వెళ్ళి 72 గంటల్లో వాళ్ళ రిజల్ట్ చూపిస్తారు। ఎవడన్నా ఇట్లా చేయాలంటే చుచ్చు పోసుకునేలాగా చేస్తారు। కానీ ఈ ప్రభుత్వాలే ఓట్ల కోసం వాళ్ళ కొమ్ము కాస్తున్నాయి, పోలీసుల యొక్క చేతులు కట్టివేస్తున్నాయి। కాబట్టి ఇలా హిందూ సమాజాన్ని మనమే సంఘటితమై ఐక్యంగా ఉండి కాపాడుకోవాలి। దయచేసి మీకు తెలిసిన ఈ విషయాలు నలుగురికి తెలియజేసి అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను। జై శ్రీరామ్।